శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం, ఇది రోజా గారు ఒక మాట అనేరేందండి, నేను చేస్తే తప్పన్నారు జబర్దస్త్ చేస్తే, మీరు వచ్చేసి పదవులను పక్కన పెట్టేసి సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మాట్లాడారు. దాని గురించి మీరు ఏమంటారు? ఏం చేసి లేదంట తప్పంటానికి. ఈవిడ టీవీ షోలలో పాల్గొనలేదా, కామెడీ షోలలో పాల్గొనలేదా, ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సినిమాలు తీయలేదా? ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళకుంటుంది. ఎవరన్నారు తప్పని? అయినా కానీ నువ్వేం ఆపలేదు కదా. ఆపి నువ్వు శుద్ధపూసలే పక్కన కూర్చుంటే చేతులు కట్టుకొని కాళ్ళు కట్టుకొని అప్పుడు మాట్లాడాలా. నువ్వు చేయాల్సిన రాజకీయం మొత్తం చేసి అరాచకం మొత్తం చేసి నేను చేస్తే తప్పు అన్నారు, వీళ్ళు చేస్తే తప్పు కాదని మాట్లాడే అర్హత నీకు లేదమ్మా రోజమ్మా. నువ్వు బాలకృష్ణ గారి గురించే కానీ పోతే పవన్ కళ్యాణ్ గారి గురించే కానీ మాట్లాడే అర్హతే కానీ మాట్లాడే అధికారమే కానీ నీకు లేవు. వాళ్ళ చెప్పులు మోయడానికి కూడా పనికి రావాలి. ఇంత ముందర చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, సమయాలు ఉన్నాయి. నువ్వు నోరు ఇప్పటికైనా సరే తగ్గించుకొని ఉంటావా, చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటావు. లేకపోతే నెక్స్ట్ టార్గెట్ నీ మీదకే వచ్చింది, నెక్స్ట్ డోర్ నీదే కొడతారు. గుర్తుపెట్టుకొని నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోరుంది కదా అని ఇంత ముందర పేలినట్టు ఇప్పుడు పేలమాక. అధికారం ఉన్నప్పుడు పేలావు, అధికారం లేనప్పుడు పేలావు. ఓనమాలు నేర్పిన తండ్రి చేతినే నరికావు. కూర్చున్న కొమ్మను నరుక్కునే జాతి నీ జాతి నువ్వు మాట్లాడతావా? సినిమాల గురించే కానీ రాజకీయాల గురించే కానీ అన్నం పెట్టిన చేతికే నరుక్కునేటటువంటి జాతి నీది నువ్వు మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ గారి గురించి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే జాతి నీది నువ్వు మాట్లాడతావా? బాలకృష్ణ గారి గురించి ఒకటి జగన్ గారు ఏమన్నారంటే, ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడా వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా ఉన్నా కానీ టీడీపీ వాళ్ళు ఇట్లా ఎవరైనా వస్తే ప్రశ్నించండి, మీకు ఏం కావాలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు అని చెప్పేసి ప్రశ్నించండి అని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏమంటారు? నేను ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చాడంట? ఫస్ట్ పావలా ₹10 కోడి పిల్లల వ్యాపారాలు పెట్టి రాష్ట్రాన్ని మింగేశాడు. సరిపోలా? పావలా ₹10 కోడి పిల్లల వ్యాపారాలు పెట్టాడు. అమ్మఒడంటూ, ముసలి వృద్ధాప్య పింఛన్లు అంటూ, నానఒడంటూ, పలకలంటూ, బలపాలంటూ, పుస్తకాలంటూ, బ్యాగులంటూ ఎన్ని పావల వ్యాపారాలే. ఇవన్నీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాటిల్ని కూడా డబ్బు రూపంలో దండుకొని ఇవన్నీ ఏం చేశాడంటే రాష్ట్రాన్ని మింగేశాడు. రాష్ట్రం డెవలప్మెంట్ ఆపేశాడు. రాష్ట్రానికి రాష్ట్రంలో చదువుకున్న ప్రతి యువకుడు యువతి పట్టుకొని వలసపోయేలా చేశాడు. ఇది సరిపోదా? ఇంకా ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇంకా ఏం అధికారులను నిలదీస్తారు వీళ్ళు? నిలదీస్తారులే, నువ్వు ఆగక్కడ. వీళ్ళు చేసే పాలన బట్టి వాళ్ళు నిలదీస్తారు. అలాగే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు బయటకు వచ్చారు. సో బయటకు వచ్చాక ఎప్పుడైనా సరే రాజకీయంలోకి వెళ్ళకుండా ఆగిపోతారు అనుకోవచ్చా ఏంటి అసలు? ఏమో, ఇంకా ఆయన బతుకుండడమే కష్టం. బయటకు వచ్చారు కానీ ఆయన హెల్త్ బాగా దెబ్బతినింది, బాగా దగ్గుతున్నారు. మరి విషయం చాలా విషమంగా ఉంది. అతని కోలుకొని బాగుంటే చెప్పలేం కానీ ఈ లోపలే ఏమైనా అయితే ఇక రాజకీయాల్లోకి ఎక్కడొస్తాడు ఆయన? ఇక రాజకీయాల్లోకి వచ్చినా, ఎందుకంటే వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కనుక చంద్రబాబు నాయుడు గారు సతీమణి అయినటువంటి మేడం గారిని నోటికొచ్చినట్టు తిట్టారు కనుక, లోకేష్ బాబు గారి జన్మని కించపరిచినట్టు మాట్లాడారు కనుక వీళ్ళకి దేవుడు సరిగ్గానే వేశాడు. కాలం మంచి శిక్ష వేసింది. ఈ కాలం వేసిన శిక్ష నుంచి తప్పించుకుంటే వీళ్ళు గట్టనైనట్టే. ఇంకా రాజకీయాలంటే ఇక కష్టమే, డౌటే రాజకీయంలోకి రావడం అంటే. వాళ్ళు ఆయన జైల్లో నుంచి బయటికి రాగానే చాలా మంది అభిమానులు గుమ్మిగూడారు కదా. గోడకి ఏం చేస్తారు? ఈ అవతారం ఎట్టా ఉందా, ఈ అవతారం ట్రోల్ అవుతుంది, సోషల్ మీడియాలో భయంకరంగా తయారవుతుంది, న్యూస్ ఛానల్లో ఈ రకంగా తయారవుతుంది, అది ఎట్టుందో చూద్దామని గుమ్మిగూడినట్టున్నారు అంతే.